రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కినట్టయితే ఈ కంటెంట్ని మీరు మీ బంధుమిత్రులకు పంపవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కినట్టయితే పూర్తి ఉచితంగా మీరు రాకాలోకం సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కితే వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, తెలుగుదేశం బీజేపీల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి పొత్తు చిత్తు కాబోతోందా? పరస్పర అవిశ్వాసము ఈ రెండు పార్టీల పుట్టి ముంచబోతోందా? ఈ సందేహం ఎందుకు వస్తుందంటే, పొత్తు కుదుర్చుకున్నామని చాలా బహిరంగ ప్రకటనలు చేసిన తరువాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక నుంచి రణశంఖం పూరించిన తరువాత తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ పొత్తు గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో అసలు ఫలితాన్ని చూపిస్తుందా అన్న విషయంలో పెద్ద సందేహం కలుగుతోంది. ఓట్ల బదలాయింపు కూడాను పార్టీల మధ్య జరుగుతుందా అన్నటువంటి విషయంలో కూడా సందేహం వస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం తాజాగా జారీ చేసినటువంటి తన యొక్క పార్టీ అభ్యర్థుల జాబితాను జారీ చేసింది. ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ కోరుతున్నటువంటి సీట్ల నుంచి తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఉదాహరణకి విశాఖ ఎంపీ సీట్ బీజేపీ అడుగుతోంది. జీవీఎల్ నరసింహారావు గత కొంతకాలం నుంచి అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. ఆ సీటు కావాలి. గతంలో కంభంపాటి హరిబాబు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు 2014లో. ఇప్పుడు బీజేపీ కోరుతున్నటువంటి సీట్లో అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏలూరు బీజేపీకి చెందినటువంటి తపనా చౌదరి వాస్తవానికి చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు, ప్రజల మధ్య ఉన్నారు, ఎంతో కొంత వర్క్ చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థల ద్వారా పనిచేస్తున్నారు, తపనా ట్రస్ట్ ద్వారా. ఆయన స్థానంలో కూడాను వేరే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. హిందూపూర్ విషయంలోనూ పరిపూర్ణానంద సరస్వతి, స్వామి పరిపూర్ణానంద ఈ సీటు తనకు ఇవ్వబోతున్నట్టు అమిత్ షా చెప్పారని చెప్పి ఆయన స్వయంగా బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ సీట్లో కూడాను అభ్యర్థిని టీడీపీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తాజా జాబితా అదే విషయం చెప్తోంది. స్వామి పరిపూర్ణానంద, కాకినాడ శ్రీపీఠానికి చెందినటువంటి పరిపూర్ణానంద ప్రస్తుతము సీటు లభించలేదు. కాబట్టి ఈ రకంగా చూసినట్టయితే బీజేపీకి టీడీపీ వదులుతున్నటువంటి సీటు విజయనగరం, అనకాపల్లి, తిరుపతి ఇటువంటి సీట్లు. ఈ సీట్లలో బీజేపీకి బలం లేదు, పోటీ చేసిన నెగ్గేటటువంటి పరిస్థితి లేదు. విజయనగరం అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అనకాపల్లిలో బీజేపీకి పెద్దగా పట్టు లేనటువంటి నియోజకవర్గం. ఇందులో ఒక్క రాజమండ్రి విషయంలో ఎంతో కొంత సానుకూలత ఉండవచ్చును. అయితే అక్కడ సోము వీర్రాజు, పురంధేశ్వరి ఇద్దరు కూడా సీటు కోరుకుంటున్నట్టుగా వార్త వస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీ కోరుతున్నటువంటి సీట్లలో అభ్యర్థిని ప్రకటించటం ద్వారా బీజేపీ నోరు మెదపకుండా చేయటం. బీజేపీకి ఇప్పుడు ఒకవేళ పొత్తు కంటిన్యూ చేయాలన్నట్టయితే ఇచ్చిన సీట్లు తీసుకోవాలి, లేదా పొత్తు నుంచి బయటకు వచ్చి ఈ సీట్లలో అభ్యర్థిని నిలబెట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అదేవిధంగా రాజమండ్రి అర్బన్, కాకినాడ ఈ సీట్లు కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే రాజమండ్రి అర్బన్లో ఆకుల సత్యనారాయణ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకినాడ సీట్ కూడా, కానీ ఈ రెండు సీట్లకి కూడా నా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీని తెలుగుదేశం దెబ్బతీసింది. బీజేపీ కోరిన సీట్లు రాకుండా బీజేపీకి గెలిచే అవకాశం లేని సీట్లను ఇవ్వడం జరుగుతోంది అన్నది సుస్పష్టమైపోయింది. బీజేపీ దీనిని ఏ రకంగా తీసుకుంటుంది, దీనికి ఏ రకంగా స్పందిస్తుంది, ఉన్నదేదో పోదాన్ రండి అన్నట్టుగా ఉంటుందా, లేకపోతే తిరుగుబాటు బావుటా ఎగరేసి ఈ పొత్తు నుంచి బయటకు వస్తుందా? స్పష్టత లేదు ఇప్పటి వరకు. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు, కానీ తెలుగుదేశంకి చెందినటువంటి వర్మ ఆయన అక్కడి నుంచి తాను పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇది రెబెల్ క్యాండిడేట్గానైనా సరే తాను రంగంలో ఉంటానని చెప్పారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్ విషయంలో కూడాను పోతిని మహేష్ తాను ఇండిపెండెంట్గానైనా కూడా రంగంలోకి దిగుతానని చెప్పి ఓవరాల్గా బీజేపీకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేటటువంటి పనిని
చేయటం జరుగుతోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నప్పుడు దాదాపుగా ఇదే జరిగింది. బీజేపీకి ఇస్తానన్నటువంటి సీట్లను ఇవ్వకుండా వేరే సీట్లు ఇవ్వడము, బీజేపీకి ఇచ్చిన సీట్లలో కూడాను టీడీపీకి చెందినటువంటి అభ్యర్థులు కమలం గుర్తు మీద పోటీ చేయించి నెగ్గించుకుని తన మనుషుల్ని బీజేపీ వాళ్ళుగా చలామణి చేయటం, ఇవన్నీ కూడాను చంద్రబాబు చేస్తూ వచ్చారు. ఈసారి కూడా అదే ట్రిక్ని ఆయన ప్రయోగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ పొత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. దానితో పాటు బీజేపీ ఓట్లు క్షేత్రస్థాయిలో టీడీపీకి వస్తాయా, టీడీపీ తన ఓట్లను బీజేపీ అభ్యర్థులకు బదలాయిస్తుందా లేదా, దీని మీద కూడా ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే బీజేపీని ఏదో ఒక రకంగా ఫినిష్ ఆఫ్ చేసేయటము అన్నది లక్ష్యంగా నడుస్తున్నారా అన్నటువంటి అనుమానం బీజేపీ కార్యకర్తలు వస్తుంది. చాలామంది బీజేపీ కార్యకర్తలు ఈ ముందే అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించటము, కోరుకుంటున్నటువంటి సీట్లను కూడా బీజేపీ కోరుకుంటున్నటువంటి సీట్లను కూడా టీడీపీ తనవిగా భావించటం, ఇవన్నీ కనుక చూస్తే ఈ పొత్తు కొనసాగేలాగా కనపడటం లేదు. ఈ పొత్తు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపేటటువంటి పరిస్థితి లేదు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇవన్నీ గనక ఇదే పరిస్థితిలో కొనసాగినట్టయితే పొత్తు నామినల్గా ఉండబోతోంది. ఈ నామినల్గా ఉన్నటువంటి పొత్తు అటు టీడీపీకి లాభం కాదు, ఇటు బీజేపీకి లాభం కాదు, ఇటు జనసేనకి కూడా లాభం కాదు. ఓవరాల్గా లబ్ధి పొందేది వైఎస్ఆర్సీపీఏ అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ ఎంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో ఇప్పటికీ కూడా తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ఆ రకమైనటువంటి వ్యూహాలను రచించటంలో కానీ సమన్వయంతో పనిచేయటంలో కానీ చాలా వెనుకంజలో ఉంది. దీని యొక్క పరిణామాన్ని కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా అనుభవించేటటువంటి పరిస్థితి రావచ్చునన్నదే చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయము. ఇదే పద్ధతి కొనసాగినట్టయితే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు, ఇప్పటికే వాళ్ళు క్షేత్రస్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు. టీడీపీ ఆ స్థాయిలో ఇప్పటి వరకు చేయలేదు. ఇంకా సీట్ల విషయమే తేలని పరిస్థితి ఉంది. ఇది రానున్న రోజుల్లో కూటమికి ప్రమాదకారిగా పరిణమించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.